హలో అండి, మనం ఎప్పుడు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చూస్తాం. సో ఇవాళ మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ ఎలా చేస్తారో చూసేద్దాం. సో దానికోసం ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని అందులో పచ్చెనపప్పు, మినపప్పు, 8 పచ్చిమిరపకాయలు, ధనియాలు వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో దాంట్లోకి నెక్స్ట్ వంకాయలు, దొండకాయలు ఫస్ట్ వేసేసి అదే ఆయిల్లో వేయించేసుకుందాం. నెక్స్ట్ 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకుందామండి. ముందే నేను వేసేసుకున్నాను, ఎందుకంటే వెల్లుల్లిపాయ తర్వాత వేసుకుని పచ్చి స్మెల్ వస్తుంది. సో అట్లా వేసేసుకున్న తర్వాత కొంచెం రాళ్ళుప్పు, కొంచెం పసుపు వేసుకొని జస్ట్ ఒకసారి తిప్పేసుకుందామండి. సో తిప్పేసుకున్నాక మనం ఇప్పుడు నెక్స్ట్ టమాటాలు వేద్దాము. సో ముందే వేయలేదు, ఎందుకంటే అది తొందరగా వేగిపోద్ది కాబట్టి. సో అట్లా వేయించేసుకొని జస్ట్ పైన మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేద్దామండి. సో లాస్ట్లో ఏంటంటే నానబెట్టిన చింతపండు సో వేసుకొని ఒక 2 మినిట్స్ అలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. నెక్స్ట్ విడివిడిగా 2 మిక్స్ చేసేసుకుందామండి, మిక్సీ వేసేసుకుంటే. సో మన చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇది ఇడ్లీకి, దోశకి, గారెకి, అన్నానికి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.